హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి స్టేటస్ని ఏ విధంగా చూసుకోవాలి, అక్కడ స్టేటస్లో ఉన్నటువంటి L1 కానీ L2 కానీ L3 కానీ మీ యొక్క లిస్ట్ ఉన్నట్టయితే అందులో నుండి మీకు తప్పుగా L1 ఉండాల్సిన చోట L3 పడినట్టయితే ఈ L3 నుండి L1కి ఏ విధంగా మార్చుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ మొబైల్లో హైదరాబాద్ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ని పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ తెచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ను ఇటు లబ్ధిదారులు అటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తద్వారా లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్య ఉండదు. ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ దరఖాస్తులు, లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది, సర్వే రిపోర్ట్ ఎలా వచ్చింది, ఇల్లు మంజూరైందా లేదా మంజూరు కాకపోతే కారణాలేంటి, ఒకవేళ మంజూరైతే ఆ ఇల్లు L1, L2, L3 జాబితాలో ఉందా వంటి వివరాలను తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ మేరకి హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదలైతే చేయడం జరిగింది. https://indirammainlu.telangana.gov.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి గ్రీవెన్స్ స్టేటస్లోని సెర్చ్లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డు ఎంటర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించామన్నారు. కాగా గత నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 71,482 మంది లబ్ధిదారులకి ఇండ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ లబ్ధిదారులు జాగాను క్లీన్ చేసి ముగ్గులు పోసుకునే ఏర్పాట్లని చేస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ రోజున 71,482 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలను కూడా జనవరి 26వ తారీఖు రోజున ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇచ్చినటువంటి 71,482 మందికి ముగ్గు పోసుకునేటటువంటి ఏర్పాట్లను కూడా ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుంది అని వీళ్ళైతే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క L1, L2, L3 జాబితాని ఒకవేళ పొరపాటున పడినట్టయితే మీకు జాగా ఉండి ఇల్లు లేనట్టయితే L1లో ఉండాలి. అదేవిధంగా జాగా ఇల్లు 2 లేనట్టయితే L2లో ఉండాలి. పాక్షికంగా ఏదైనా ఇల్లు ఉండి ఉన్నట్టయితే మీకు L3లో పేరు అనేది ఉండాలి. ఈ విధంగా కాకుండా మీకు ఏదైనా వాస్తవానికి విరుద్ధంగా L1, L2, L3 కేటగిరీస్ కనుక మీకు వచ్చినట్టయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి సైట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద టచ్ చేసి అక్కడ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంటుంది, కంప్లైంట్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏ విధంగా ఈ లింక్ని ఓపెన్ చేసుకొని మీ యొక్క స్టేటస్, ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ని చూడాలి, ఒకవేళ L1, L2 తప్పు వచ్చినట్టయితే ఆ ఒక కంప్లైంట్ని ఏ విధంగా పెట్టాలి అనే వీడియో కూడా మీకు కావాలి అంటే నేనైతే చేసి పెడతాను. కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్లో ఆ వీడియో కూడా చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఆ వీడియో కూడా మీకు లైవ్గా చేసి అయితే పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని నొక్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.